సంఘములో అందరూ ఎత్తబడరు. సంఘములో 3 రకాల విశ్వాసులు ఉంటారు. ఇక్కడ విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, నటించి విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు మాత్రమే పరలోకము నుంచి వచ్చిన జీవం కలిగిన వాళ్ళు. నటించి విశ్వాసులు, అవిశ్వాసులు ఆ జీవం అక్కడ లేదు. అందుకనే మొట్టమొదట పాల మీద పొంగులాగా ఉంటుంది అనమాట వాళ్ళకి విశ్వాసం. మంట పెట్టగానే వాళ్ళు లెగుస్తారు అనమాట. ఏది ఉద్యమం ఎలా ఉంటుంది తెలుసా? వాక్యం చెప్తున్నప్పుడు ఏమో ఆమెన్ హల్లెలూయా అంటే ఇంటికి వెళ్ళిపోగానే మరలా ఉద్యమం అంతా. విశ్వాసం దగ్గర ఉన్నప్పుడేమో అసలు ఎలా కనపడతామంటే మనం అబ్బా ఇంత పరిశుద్ధుడా అన్నట్టు కనపడతాం. అవ్వడు లేడనుకో. అందుకనే ప్రవక్త ఒక మాట అంటాడు, అందరూ ఉన్నప్పుడు కాదు నీ ఒరిజినల్ జీవితం చూపించాల్సింది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నావో అదే నీ ఒరిజినాలిటీ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నావో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితంలో నీ క్రియలు ఎలాగ ఉన్నాయో అది నీ ఒరిజినల్.